మీద నిందలు వేసేలాగా లెటర్ పంపించాడు ఆయన. దాని మీద రూలింగ్ ఇచ్చారు. అసలు సభా హక్కుల కిందకు వస్తుంది. ఇవాళ సభలో చర్చించవలసిన విషయాన్ని బయట ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ అభూత కల్పనలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో అరిస్తున్నప్పుడు, చట్టానికి ధిక్కరిస్తున్నప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అదే చెప్పాము. ఇతను ఎమ్మెల్యేగా కొనసాగడానికి కూడా అర్హత లేదు. ఎమ్మెల్యేగా కొనసాగడానికి కూడా అర్హత లేదు. తను ఏదో వచ్చాడు, పరిపాలన సక్రమంగా చేయడం చేత కాలేదు, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు, పరిపాలన అస్తవ్యస్తం చేశాడు, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళందరినీ నానా ఇబ్బందులకు గురి చేశాడు, తప్పుడు కేసులు పెట్టించాడు, మనం చూసాం. ఇవాళ నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావు? 11 మంది నీకు సరిపెట్టారు. అసలు 11 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. సరైన ఫీల్డింగ్ జరుగుంటే తెలుగుదేశం కానీ బీజేపీ జనసేన సరైన ఫీల్డింగ్ చేసిన ఆ 11 మంది కూడా వచ్చేవాళ్లే కాదు. ఇవాళ వచ్చారు. నీ బాధ్యత ఏంటి? ఒకళ్ళున్నా ఇద్దరున్నా శాసనసభకు వచ్చి సమస్యల మీద, నియోజకవర్గ సమస్యల మీద, రాష్ట్ర సమస్యలు మాట్లాడాలి. నువ్వేనా అతీతుడువా? అన్నిటికీ అతీతుడువా? నీకు ప్రత్యేక హక్కులు ఉంటాయా? నువ్వు ఒక ఎమ్మెల్యే, దర్శాల్, మాజీ మంత్రివి, మాజీ ముఖ్యమంత్రివి కావచ్చు కాక నీకు ఏదో పోలీసు రక్షణ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కానీ కొంత పోలీసు రక్షణ ఇచ్చారు. కాదు నాకు హోదా ఇవ్వాలి, పిల్లాడు మారని చేసిన హోదా ఎలా వస్తుందయ్యా? ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా నీకు హక్కులు ఎలా ఉంటాయి? నాకు 40% ఓట్లు వచ్చినాయి అంటున్నావు. మరి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? గతంలో ఇదే శాసనసభలో నువ్వేం చెప్పావు? ఇంకొక 5 లాగేస్తాను, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడు హోదా తీసేస్తానని చెప్పింది నువ్వే కదా. అంటే నీకు తెలుసు 10% పైన సీట్లుంటే సాధ్యం కాదని తెలుసు కనుక అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడేవా లేదా? ఇవాళ బోకరిస్తావు, శాసనసభ రానంటావు. నీకు తెలుసు శాసనసభలో నువ్వేం చేసావు. ప్రతిపక్ష నాయకుడు గౌరవించావా? మైక్ ఇవ్వనిచ్చావా? మాట్లాడనిచ్చావా? నేను ఉన్నాను, గత శాసనసభలో నేను ఉన్నాను. మాకు మైక్ ఇచ్చావా? మాట్లాడనిచ్చావా? ఎత్తి బయటపడేసావు. చట్టం ప్రకారం, బడ్జెట్ ప్రకారం నడిపావా? కాకు రిపోర్ట్లను లెక్క పెట్టావా? ఏదైతే వచ్చిన రిపోర్ట్లను ఏది కూడా లెక్క లేకుండా న్యాయ వ్యవస్థను ధిక్కరించావు, ప్రజాస్వామ్య హక్కులను హరించావు, ఆఖరికి జడ్జిల్ని బెదిరించే స్థాయికి కూడా వెళ్ళిపోయావు. దోపిడీ, విచ్చలవిడి దోపిడీతో రాష్ట్రాన్ని దోచుకుని ఈ పెద్ద మనిషి ఇవాళ నాకు బడ్జెట్ గురించి మాట్లాడతాడు. పాపం 2 వారాలుగా కుస్తీ పట్టి ఉంటాడు. ఆ 4 మొక్కలు వల్లె వేయడానికి అది డిస్కస్ చేద్దాం సార్. మనం మీరు కూడా 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో సభల్లో ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యులు. సో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమయ్యాయా? ఎందుకంటే సభలో ఎవరు స్థానాన్ని, ఎవరు సీటుని కానీ, లేకపోతే ఎవరు ప్రతిపక్ష హోదాని కానీ నిర్ణయించాల్సింది ఎవరు? స్పీకర్ గారా కాదా? ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ప్రజలు నిర్ణయిస్తారు, దాన్ని స్పీకర్ గారు అమలు చేస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు, స్పీకర్ గారు అమలు చేస్తారు చట్టం ప్రకారం. అలా ఏదైనా సరైన మెజార్టీ లేనప్పుడు ఆ పక్ష నాయకుడిగా ఉంటాడు, అంతవరకే. ఒకప్పుడు జనార్దన్ రెడ్డి గారు 27 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్గానే ఉన్నాడు ఆయన. బీజేపీ తరఫున 2-3 ఉన్నా ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, ఆయన నాయకుడిగా ఉంటాడు ఆ పార్టీ తరఫున. కమ్యూనిస్టులు ఒకళ్ళు ఉన్నా 2 ఉన్నా ఆ పార్టీ తరఫున నాయకులుగా ఎన్నుకుంటారు, అంతవరకే పరిమితం. ఆ శాసనసభ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తారు. అంతేగాని ప్రతిపక్ష ఇవ్వండి, నాకు విమానాలు, కార్లు ఇవ్వండి, నా ఇష్టారాజ్యంగా చలాయిస్తానంటే చెల్లదు. ఇది డెమోక్రసీ. నువ్వేం చేసావు? నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఇవాళ ఎందుకు భయపడుతున్నావు? మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, మైకులు ఇవ్వనివ్వలేదు, ఇష్టారాజ్యంగా నీ కంట్రోల్లో పెట్టుకున్నావు, నీ సాక్షి కంట్రోల్లో పెట్టుకున్నావు. రోజు సాక్షి టీవీ, సాక్షి మీడియా ద్వారా ప్రజల్ని గందరగోళానికి గురి చేసేలాగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నావు. ఈరోజు కూడా నీకెందుకు ఇవ్వాలి మైకులు? ఓకే, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎందుకు పారిపోయావు? ఆ రోజున గంటలు మాట్లాడతావు. ఇవాళ ఏమంటాడు? ముఖ్యమంత్రితో సమానంగా నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి నన్ను మాట్లాడనే వాళ్ళంటావు. నీకున్న 11 మందికి టైం ప్రకారం ఇస్తారు, స్పీకర్ గారు ఇచ్చేది. స్పీకర్ గారి మీద నిందలేస్తావు, ప్రతిపక్షాల మీద, అధికార పక్షం మీద నిందలేస్తావు.